ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైపోతుందని మీ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు చెప్పి రాజీనామా చేయడం అనేది జరిగింది. సీఎం రమేష్ గారు కూడా అదే మాట చెప్పారు. గతంలో కవిత గారు కూడా అదే మాట చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీలో నిజంగా బీఆర్ఎస్ విలీనం కాబోతుందా? అందుకని ముందస్తు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారా? ఇప్పుడు ఆయన ఉన్నదే మాజీ ఎమ్మెల్యే. ఆయన ఏ పార్టీలోకి పోయిండో ఎందుకు పోతాడో ఎవరిని తెలియదు. ఆయనకి ఏదో కాంట్రాక్ట్లు తీసుకొని ఆయన పోతా అంటే ఆయన మాటలు పట్టుకొని మనం ఎట్లా మాట్లాడతాం? నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఈ పార్టీలోని మాట్లాడి పోయినావంటే నువ్వు రాజీనామా చేసిన తర్వాత కదా మాట్లాడింది. కాబట్టి నేను ఏమంటున్నాను, 10 ఏళ్ళు ఇక్కడ పదవులు అనుభవించి ఈరోజు మళ్ళీ మేము బీజేపీ పార్టీకి పోతాం, కేంద్రంలో అధికారంలో వర్కుల గురించి పోతున్నట్టుంది. అంతే తప్పితే ఆయనకు ఈరోజు రాజీనామా చేసిన తర్వాత మా పార్టీకి ఏం సంబంధం? మా పార్టీ గురించి ఏం మాట్లాడితే మేము ఎందుకు పట్టించుకోవాలి? ఇక సీఎం రమేష్ అంటావా? కవితక్క రిలీజ్ అయ్యే దగ్గర 11 నెలలు అవుతుంది. 5 నెలలు ఉన్నప్పుడు అయినా సీఎం రమేష్ ఎవడంటే ఒక ఎంపీతో ఎవడన్నా మాట్లాడతాడా? మీ పార్టీ మీరు మాట్లాడితే కూడా తెలివి ఉండాలి కదా. వాడు ఏంది ఆయన? ఆడు టీడీపీలోకి ఎంచి దెంక పోయినటువంటి వాడు, పదవికి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి నాయకుడు సీఎం రమేష్. రాజ్యసభ మెంబర్ ఉండి రాజీనామా చేసిండు ఆయన. దెంకపోయినాడు చెప్పిన మాటలు పట్టుకుని ఆయన ఈ పార్టీలో ఉన్నారు, రేపు పొద్దుగల బీఆర్ఎస్లో కూడా వస్తాడు. సీఎం రమేష్ మాతో చర్చలు జరుపుతుంది బీఆర్ఎస్ పార్టీకి రానికి అని చెప్పేసి కూడా నేను చెప్పొచ్చు. ఇక ఆయన ఏది పడితే ఎవడు పడతాడు మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి, దానికి అవసరం లేదండి. చర్చ లేనటువంటిది. ఆ చర్చ పెట్టడం ద్వారా వాళ్ళు 1 రోజు 2 రోజులలో మీడియాలో నిలబడతారు కావచ్చు, అంతకు మించి ఏం లేదు. సీఎం రమేష్ అంటాడు ఏదైతే ఉన్నాడో ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీ, గతంలో టీడీపీ పార్టీ ఎంపీగా ఉండే, అలయన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యిండు. కాబట్టి నేను ఏమంటున్నాను, ఆయన ఏం మాట్లాడింది, దేనికి మాట్లాడి ఆయన అడిగింది ఏంది? కేటీఆర్ గారు అడిగింది ఏంది? నీకు 1665 కోట్ల వర్క్ ఎట్లా వచ్చిందిరా బాబు అని అడిగాను. అది కూడా టెండర్ లేకుండా నామినేటెడ్ మీద ఎట్లా వర్క్ వచ్చింది? నువ్వు కంచె గచ్చిబోల్లో భూములు కుదబెట్టించినావు కదా, ఆ కుదబెట్టిన దాని కింద కిక్ బ్యాక్ కింద నీకు వర్క్ వచ్చిందని కేటీఆర్ గారు అన్నారు. అనగానే ఏదో ఒకటి మాట్లాడాలి, తిరిగి మాటలు మాట్లాడుతున్నాం. నేనేమంటాను, ఆయన కంటే తిరిగి మాటలు మేము మాట్లాడగలుగుతాం. అసలు వాళ్ళు చాలా మంది వచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మేము చూసినాం. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు, కావూరి సాంబశివరావు అంటూ చాలా మంది వచ్చిపోయారు. ఇసండు కూడా వస్తారు పోతారు ఉంటారు. వీళ్ళు టూరిస్టులు, పొలిటికల్ టూరిస్టులు వీళ్ళు మాత్రం. కాబట్టి వాళ్ళు ఏ పార్టీ ఒక పార్టీలో స్టాండర్డ్ ఉండేటోళ్ళు కాదు. ఏడ లాభం అయితే ఆ పార్టీకి పెట్టేవాళ్ళు. అండ్ ఇప్పుడు కాళేశ్వరంలో అసలు వీళ్ళ అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు అన్నారు. అండ్ రేపు నివేదిక కూడా రావడం అనేది జరిగింది కదా, కేసీఆర్ అరెస్ట్ పక్కా అనుకోవచ్చు. దేనికి అరెస్ట్ అవుతాడు? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది పడితే అది మాట్లాడడం, తద్వారా సంచలనాలు సృష్టి. నీ రిపోర్టే నువ్వు బయట పెట్టలే. నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టు. నువ్వు ఇప్పుడు కాళేశ్వరం గోస్ట్ కమిటీ ఇచ్చినటువంటి గోస్ట్ కమిటీ వేసిండు కదా, ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వీళ్ళు కాలయాపన చేసారు తప్ప ఏం లేదు. కరెంట్ మీద కమిటీ వేసారు, కేసీఆర్ గారు లేఖ రాశారు, కాళేశ్వరం కమిషన్ వేసారు, దానికి కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. ఈ కార్ రేసింగ్ అన్నారు, కేటీఆర్ గారు అటెండ్ అయ్యారు. అన్నీ ఏ కాదని చెప్పేసి ఏదో ఇంట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అన్నారు, దానికి వేయించారు. వీళ్ళు ఏం చేస్తారు? తులం బంగారం లేదు, 4000 పెన్షన్ లేదు, లేకపోతే వీళ్ళు మహిళలకు 2500 ఇస్తున్నారు, అది లేదు. స్కూటీలు లేవు, ఏం లేవు. ఉత్తానే బీసీలకు 42% రిజర్వేషన్ లేవు, 42% కాంట్రాక్ట్ లేవు. టైం ఎట్లా పాస్ చేయాలనేది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. బీఆర్ఎస్ మాత్రం ప్రజల పక్షాన పోరాడుతుంది. అరే ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం కాబట్టి మేము గోదావరిలోకి నీళ్ళు తీసుకోగలిగినాం. ఆయన అన్నాడు కదా మొన్న, ఏది 1000 టీఎంసీలు గోదావరిలో వస్తాయి, 500 టీఎంసీ కృష్ణలో వస్తాయని. అసలు నువ్వు 1000 టీఎంసీలు వాడరా బాబు. ఫస్ట్ వాడడానికి ఎట్లా ఏం పెడతావు, ఏ మోటార్ పెడతావు పెట్టు, 7 కేజీ నీళ్ళు తీసుకో, తర్వాత మాట్లాడదాం. ఈరోజు మా నార్లాండ్ ఎండిపోతాను. మా పెద్దపల్లి జిల్లాలో, మా ఊరు పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, లేకపోతే అటు పక్కబండి తీసుకుంటే జగిత్యాల జిల్లాలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు, అంతటా కూడా నార ఎండిపోతుంది. వరంగల్లో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, హుజరాబాద్లో కావచ్చు, అంతటా నార ఎండిపోతుంది. అసలు పంటలు వేసుకోనికి ఎట్లా పంట పండి అని చెప్పకుండా నేను ఇది చేస్తా, అది చేస్తా, కమిషన్లు ఎత్తా. నువ్వు వేసి ఏం చేస్తావు? నువ్వే చెప్పినావు కదా, దానికైనా ఖర్చు ఎంత అని చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ప్రజెంటేషన్లో చెప్పారు, 3591 కోట్లు ఖర్చు అయినాయట. ఏది మేడిగడ్డ కాడ కట్టడానికి బ్యారేజ్, ఆ నిర్మాణానికి రిపేర్ చేస్తే ఎంత అయితే అంటే 400 కోట్లు అయితే వాళ్ళే చెప్పారు. దాని వెనుక అదే గేట్లు ఎత్తిపెట్టి 4000 కోట్ల ఇసుక అమ్ముకున్నారు. కాబట్టి నేనేమంటే వాళ్ళు ఇసుక అమ్ముకోనికే గేట్లు ఎత్తి పెట్టారు.